వెల్కమ్ టు నవ్య. ఈనాటి సెగ్మెంట్లో భాగంగా మనం చూసేద్దాం సీజెడ్ ఒరిజినల్ సీజెడ్ బీడ్ జ్యువెల్స్ని. సో ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాం, చాలా యూనిక్ పీస్గా చూపిస్తున్నాను నేను మీకు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బీడ్స్ కనిపిస్తున్నాయి, ప్రీషియస్ బీడ్స్ అని అంటారట. సో ఫస్ట్ 4 వరుసల కోరల్స్ వచ్చినాయి, చిట్టి చిట్టి కోరల్స్. దానికి దీనికి అటాచ్ చేస్తూ మధ్యలో ఒక చిట్టి లాకెట్ వచ్చింది. మళ్ళీ గణపతి వచ్చాడు, గణపతి ఆ తర్వాత ఇటు కూడా గణపతి వచ్చారు. చక్కగా కింద ఈ పర్ల్స్ అయితే అదే గుట్ట పూసలు అయితే వేలాడుతున్నాయి. చాలా చాలా అందంగా ఉంది. ఇవి కూడా అంతే, ఆడ మగ ఎవరైనా వేసుకోవచ్చు. చాలా చాలా అందంగా ఉంది. సో మనం నెక్స్ట్ ఐటమ్ కుందన్ జ్యువెలరీ చూస్తున్నాం. మంచి కాంబినేషన్. ఇది లాంగ్ హారం కింద వేసుకోవచ్చు, ఇది షార్ట్ హారం కింద వేసుకోవచ్చు, లేదా వేరువేరుగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది కుందన్ జ్యువెలరీ. ఇది చూసినట్టయితే కంప్లీట్గా మోజనాయిడ్స్ అండ్ అలానే ఒరిజినల్ మోజనాయిడ్స్ అండ్ అట్లానే రూబీస్ ఎమరాల్డ్స్తో చాలా అందంగా తయారు చేశారు. నార్మల్గా లాకెట్ ఒక్కటి రావడం నార్మలే, కానీ పైన లక్ష్మీదేవి వచ్చి మళ్ళీ ఒక చిన్న డ్రాప్ లాగా కింద ఒరిజినల్ మోజనాయిడ్స్ అండ్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అందంగా, పీకాక్స్తో కూడా చాలా అందంగా తయారు చేశారు. ఒక 3 వరుసల్లో ఇక్కడ స్టోన్స్, మళ్ళీ దాని కింద గుట్ట పూసలు, మళ్ళీ దాని కింద పక్కన లక్ష్మీదేవి, కింద డ్రాప్. చాలా యూనిక్గా, చాలా హెవీగా మనం మంచిగా ఫంక్షన్స్ వాటికి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటి వేసుకోవచ్చు, లేదంటే ఈ కింద చూసారా ఎంత బాగుందో. ఇవి కుందన్స్, గ్రీన్ ఈ పర్ల్స్ అండ్ అలానే ఈ గ్రీన్ బీడ్స్, ఇవి మంచి కాంప్లిమెంట్ అయినాయి. దీనికి మధ్యలో మళ్ళీ ఒక మంచి లోటస్ కూడా వచ్చింది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ నిజంగా చాలా చాలా బాగుంది. ఇట్లా కాంబినేషన్ వేసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ కలర్స్లో ఉంది. ఇది పర్ల్స్, ఇవి సీజెడ్ బీడ్స్. చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. ఈ మధ్యన బాగా ఫేమస్ ట్రెండింగ్ అవుతున్నది ఏంటంటే సింగిల్ కాకుండా ఇట్లా డిఫరెంట్, అంటే చాలా బీడ్స్ అన్నీ కలిపి వేసుకోవడం, మల్టీ బీడ్స్ వేసుకుంటూ ఉంటారు కదా, ఇవి కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. సో దీనికి బ్రిడ్జ్ లాగా చూడండి వినాయకుడు. ఎన్ని వినాయకుళ్ళు కనిపిస్తున్నాయో, నాకు ఎంతో బాగున్నాయి వినాయకుళ్ళ విగ్రహాలను చూస్తుంటే, అంటే ఐ మీన్ ఈ లాకెట్స్ని చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాయి. మంచి వినాయకుడికి కూడా అంత మంచి డిజైన్ వచ్చింది. కళ్ళకు ఒక రూబీస్ వాడారు. ఇవన్నీ కూడా ఒరిజినల్ బీడ్స్, ఒరిజినల్ స్టోన్స్, అన్నీ ఒరిజినల్ రూబీస్. అంతా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇది కూడా అంతా ఎవరైనా వేసుకోవచ్చు, చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదైతే చాన్బాలి లాకెట్తో వచ్చింది. చూసారా ఎంత అందంగా ఉందో. చాన్బాలీస్ అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, దానికి మంచిగా ఈ విధంగా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మనం. ఇదైతే చాలా అందంగా ఉంది. ఇది ఒక షార్ట్ నెక్ పీస్, షార్ట్గా వేసుకోవచ్చు, కొంచెం కిందకి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో చాలా అందంగా డిజైన్ చేశారు. అండ్ ఇదిగో లాకెట్ మధ్యలో కూడా అందమైన ఒక పెద్ద పర్ల్ అయితే డిజైన్ చేశారు. పైన ఒక మంచి పువ్వు వచ్చింది. మంచి సింపుల్గా చాలా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి గ్రీన్ ఉన్నప్పుడు ఆపోజిట్లో వేసుకుంటే బాగుంటుంది. అంటే ఆపోజిట్ కలర్స్ చూస్ చేసుకుంటే మనకి ఆర్నమెంట్ బాగా కనిపిస్తుంది, మంచిగా కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. మోనాలిసా బీడ్స్ అని అంటారు వీటిని. చూడండి ఈ రంగు ఎంత బాగుందో కదా. ఇది యూనిక్ రంగు. ఈ మధ్య కాలంలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది వరకు అంతా బంగారం వేసుకుంటే వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అట్లానే ఫంక్షన్స్కి. ఇప్పుడంటే చాలా డిఫరెంట్ కలర్స్ కోరుకుంటున్నారు. అదే అవుట్ఫిట్కి ఆపోజిట్ రంగు జ్యువెలరీ పెట్టుకోవడం చూస్తున్నాం. ఇట్లా చాలా కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కుందన్, విక్టోరియన్, అలాగే ఈ బీడ్స్తో తయారు చేసిన జ్యువెలరీ చాలా ఎక్కువగా వాడకాలను చూస్తున్నాం మనం. సో దీనికి సీజెడ్ స్టోన్స్తో మంచి లాకెట్ అయితే తయారు చేశారు. అంతా సీజెడ్స్ వచ్చింది. దీనికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చాలా అంటే చాలా అందంగా ఉంది. మంచి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఎప్పుడైనా మనం నార్మల్గా కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, వితౌట్ నెక్ పీస్, ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. బీడ్స్లో మనం చూడండి ఎంత బాగున్నాయో. ఒరిజినల్ పర్పుల్ బీడ్స్, ఇవి ఎమెథిస్క్ అంటారట. సో ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండ్ అట్లానే ఈ యొక్క పర్పుల్ బీడ్స్తో చాలా అందంగా తయారు చేశారు. పర్పుల్ కూడా చాలా యూనిక్ కలర్, చాలా చాలా బాగుంది. దీనికి అందమైన ఇదొక్కటి ఉంటే నార్మల్గానే ఉంటుంది, బట్ చక్కగా అందమైన లాకెట్ని వీళ్ళు డిజైన్ చేశారు దీనికి. సో ఈ మధ్యన ఇది కూడా బాగా ఫేమస్ అవుతుంది. మనం మామూలుగా మంగళసూత్రాలకి ఇవి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సీజెడ్కి ఇలా అందమైన లాకెట్స్ రావడం అనేది ట్రెండింగ్లో నడుస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు థిక్ గ్రీన్ శారీకి ఇట్లాంటి లైట్ గ్రీన్ బీడ్స్ ఉన్న జ్యువెలరీ వేసుకోవడం ఒక ఫ్యాషన్ ఇప్పుడు.
లేదా ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నేను చెప్పినట్టు గ్రీన్ కలర్స్లో లైట్ కలర్ ఉన్న ఈ జ్యువెలరీ థిక్ శారీ మీద వేసుకున్న సూపర్ ఉంటుంది. అట్లనే ఇది చూస్తే కంప్లీట్ ఒరిజినల్ సీజెడ్ బీడ్స్, ఇవి గ్రీన్ కలర్లో ఆనెక్స్ అంటారట. వీటికి అందమైన సీజెడ్ లాకెట్స్ మధ్య మధ్యలో ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా సీజెడ్ బీడ్స్, సీజెడ్ స్టోన్స్ కూడా చాలా చాలా అందంగా ఉంది ఈ పీస్ అయితే. సో ఆ విధంగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటూ మనకు నచ్చినట్టు అందంగా తయారవ్వచ్చు మనం ఇలాంటి అందమైన జ్యువెలరీతో. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పటిదాకా మంచి భారీ జ్యువెలరీ చూసాం, మన నెక్ పీసెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ. ఇప్పుడు అందంగా చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇదిగోండి ఇన్విజిబుల్ చైన్ అంటారు దీన్ని. చూడండి అసలు కనిపిస్తుందా, ఓన్లీ ఇదే కనిపిస్తుంది. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా ఉండేవాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకుంటున్నారు. వీటిలో కూడా చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి, చాలా చాలా రకాలు వచ్చేసాయి. నిజంగా చెప్పాలంటే వెస్ట్రన్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు. ఇది వరకు వెస్ట్రన్లో చూసేవాళ్ళు ఇలాంటి ఇన్విజిబుల్ చైన్స్, బట్ ఇప్పుడు మనం ట్రెడిషనల్లో కూడా చూస్తున్నామండి. చూడండి మంచి లాకెట్, బుజ్జి లాకెట్ వచ్చింది లక్ష్మీదేవి, ఆ తర్వాత ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో, ఆ పైన ఒక చిన్న డ్రాప్. కంప్లీట్గా ఇన్విజిబుల్ చైన్కి ఎమరాల్డ్స్ అండ్ కుందంతో చాలా అందంగా డిజైన్ చేశారు. ఓన్లీ ఇవి మాత్రమే కనిపించేలాగా నెక్ చాలా బాగా హైలైట్ అవుతుంది. చెప్పాలంటే చాలా అందంగా ఉంది. సింపుల్గా వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. రెండు డిఫరెంట్ ఐటమ్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ నెక్ పీస్ చూపిస్తున్నాను, అంటే షార్ట్ హారం లాగా. సో లాకెట్ చూస్తే మోజోనైట్తో చాలా చాలా అందంగా ఉంది. మంచి ప్యాటర్న్, లోపల స్క్వేర్, బయటంతా చిన్న చిన్న డ్రాప్స్తో చాలా చాలా బాగున్నాయి స్టోన్స్. దానికి తగ్గట్టు ఎమరాల్డ్స్ అన్ని ఆనిక్స్ ఎమరాల్డ్స్తో అందంగా కింద వేలాడుతున్నాయి. ఈ ఆరెంజ్ అంతా కోరల్స్ చూడండి ఎంత బాగా కాంప్లిమెంట్ చేశారో. గ్రీన్ అండ్ ఆరెంజ్ అంటే ఎమరాల్డ్స్ అండ్ కోరల్స్తో చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. కొంచెం హెవీ వేసుకునే వాళ్ళకి ఇవి చాలా చాలా బాగుంటాయి. లాకెట్ అండ్ ఇది అన్ని ఫంక్షన్స్ అన్నిటికీ కూడా చాలా నిరభ్యంతరంగా వేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది. వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్తో మంచి షార్ట్ నెక్లెస్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తున్నాం, ఇది వేరే, ఇది లాంగ్ హారం అనమాట. లాంగ్ హారంలో ఇదొక టైప్ ఆఫ్ డిజైన్. సో వెనకంతా కూడా అంటే ఇది పర్ల్స్తో డిజైన్ చేశారు స్టార్టింగ్లో. ఆ తర్వాత ఒక లాకెట్స్ అంతా ఇచ్చారు అక్కడక్కడ బుజ్జిగా వైలెట్ పర్ల్స్తో మంచి అందమైన లాకెట్ అయితే మధ్యలో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇది ఎమరాల్డ్స్ అనమాట. మంచి మూడు లేయర్స్లో హెవీగా వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా అందమైన పీస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ హారాన్ని చూపిస్తున్నాను. ఇవి నిజమైన ఎమరాల్డ్స్, ఇవి కంప్లీట్ లాంగ్ హారం. కింద మంచి మోజోనైట్స్ అనమాట. చూడండి కట్ ఎంత బాగుందో, మంచి హ్యాండ్ మేడ్, కంప్లీట్గా కాపర్ అండ్ సిల్వర్ బేస్ మీద అందమైన లాకెట్. మళ్ళీ ఇక్కడ కూడా మంచి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎలిఫెంట్స్ అంటే శుభ సూచకం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ కూడా మంచి అందమైన మోజోనైట్స్తో అందంగా డిజైన్ చేశారు కంప్లీట్ లాంగ్ హారాన్ని. సో చూసారు కదా ఈనాటి సెగ్మెంట్లో అందమైన ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ అండ్ అలానే పర్ల్స్తో కాంబినేషన్లో ఉన్న అందమైన జ్యువెలరీని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం.